ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సుస్వాగతం మూవీ థీమ్ తో సరికొత్త కామెడీకి స్వాగతం పలుకుతామంటూ వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే మేడం. నమస్తే సార్. తెలుగులో అంటారు పాస్ట్ ని గతం. ఈ రోజు మా స్కిట్ సుస్వాగతం. అన్న సుస్వాగతం అంటే గుర్తుకొచ్చింది, ఈ రోజు మన గణేష్ గారి బర్త్డే. ఎవర్రా మీరు? గణేష్ ఫ్రెండ్స్ అంకుల్. గణేష్ వాళ్ళ డాడీ. మీరు గణేష్ వాళ్ళ డాడీ? హాయ్ ఫ్రెండ్. గాడిదిలాగా ఉన్నారు. మీరు నా ఫ్రెండ్స్ అండి, నాకు అర్థం కాదు. మీరు కూడా గాడిదిలా ఉన్నారు. మేము అన్నాం అంకుల్. అరే గణేష్, మీరు నమ్మిన నమ్మకపోయినా ఇతరే పవన్ కళ్యాణ్. సారీ ఫ్రెండ్స్, ఎవరైనా హట్ అయితే 4 సంవత్సరాలకు ఒకసారి నీ బర్త్డే వస్తుంది. సో ఈ రోజు మనం అందరం కలిసి గుడికి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పద వెళ్తాం గుడికి. ఇదేనా గుడి? గంటలేంది దేవత ముందు ఉండాలి కదా, దేవత వెనకాల ఉన్నాయేంటి? మనం ఇంకోసారి దేవతనం అనుకో, గంట సార్లు కొడతా. గుడి ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది గుడి. దా ఇగో ఇది ఎక్కేసి. భాస్కర్ గారు, మీరే రఘువరని మేము నమ్ముతాం, కానీ మీ వాయిస్ లోనే మాట్లాడరా ప్లీజ్. నానా, నీరోజు నీ పుట్టినది కదా, ఎంత పెద్ద బంగారం ఎంత బంగారం అని చెప్పి కొలోనికి నీకు కూర్చోబెట్టిన, అర్థమైందా? బంగారం అని చెప్పి పందిని కూర్చోబెట్టిరాడు. నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను ఆయన. జాగ్రత్త నాన్న. ఓకే. సంజయ్ లవ్ చేయ. చూడు, నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఎంత తిరిగి నీ కాలు చెప్పులు అడుగుతాయేమో కానీ నా మనసు మాత్రం కరగదు. నా కూతురికి లవ్ లెటర్ ఇస్తావా? నేను మోరార్కుడి, నన్నెవరూ మోసుకెళ్ళారు. ఎట్రా నా కూతురికి ఐ లవ్ చెప్తావా? నేను మోనార్కుని, నన్నెవ్వరూ మోసం చేయలేరా? అంకుల్, మన గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అంకుల్. ఏం మాట్లాడుతుర్రా? కొట్టుకుంటూ తీసుకుపోయారు అంకుల్. జరగండి, ఒక పని చేయండి, మీరు వెళ్ళి బెయిల్ చేయండి, అర్జెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తా. ఓకే అంకుల్. సారీ. గణేష్ ఎక్కడ? ట్యాంక్ బండ్. ఏం చేస్తున్నాడు? నిమజ్జనం. నేను జైపూర్లో గణేష్ మహారాజ్ అంటలే, నా కొడుకు గణేష్ ఎక్కడ? ఇంతకీ ఎవర్రా నువ్వెవడు? నీ కొడుకు ఎవడా? గణేష్ వాళ్ళ ఫాదర్. గణేష్ ఎవడు నాకు తెలియదా? అరే గణేష్ లేదంటారా? ఉన్నాడు అంకుల్. నేను మోనార్కుని, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు. గణేష్ వాడే నా కొడుకు. రే ఇట్లా బెయిల్ తెమ్మన్నాను కదా. తెచ్చినాం అంకుల్. ఇదిగోండి. ఇగో ఏంద్రది? బెయిల్. అంకుల్ పూరి, బెయిల్ పూరి. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చేస్తా. రేయ్ సద్య ఉరుబైతే నేను మిరపండ్రా. సంజయ్ సంక్రాంతి ముక్కు అయితే అందులో గొప్పమ్మన్రా. అదొక్కడ్రా. ఇద్దర్రా, నువ్వు రారా. అరే షౌకత్ అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కదా, తల ఉంచుకోవచ్చు. రానా వద్దురా అంటే సంజయ్ అనుకుంటూ పోతివి, దూడలని దగ్గరికి అయితే. డాడీ నీ బర్త్డే ఈరోజు, ఒక్క నిమిషం ఇక్కడ ఉండు. డాడీ నా వల్ల నువ్వు ఎన్నో అనుమానాలు పడుతున్నావు. అనుమానం కాదురా, అవమానాలు రా. నన్ను క్షమించు డాడీ. క్షమించడం కాదురా, ఈ రోజు యువర్ బర్త్డే నాన్న. ఇగో కేక్ కోసుకో.
డాడీ సంజయ్ కావాలనిపిస్తుంది డాడీ. దేవుడు కావాలా సంజయ్ కావాలంటే ఎవరు చెప్తాం? డాడీ అది ఇప్పుడు కాదు డాడీ, నెక్స్ట్. ఓకే మర్చిపోయినా దానా. అంకుల్ కమింగ్ స్టడీస్ అంకుల్. లోపల ఉన్నది పోనాడు. సరే అంకుల్. ఏ కళ ఇప్పుడు వచ్చు. అబ్బో నువ్వు మొద్దోలు ఉన్నావు కానీ ఒక్కటి కూడా చెప్పవు. కాలేజీలోనేమో రేపు ఎగ్జామ్ హాల్లో మంచిగా చెప్తా తీయ అంటే ఒక్కటి కూడా చెప్పవే. నువ్వైతే నమ్మనే నమ్మద్దు నిన్ను. సంజయ్ గణేష్ ప్లీజ్ సంజయ్ ఒక్కసారి యాక్సెప్ట్ చేయి సంజయ్ ప్లీజ్. నా బాధ నా ఫీలింగ్స్ అన్ని నీకు అర్థమైతే సంజయ్. గణేష్ ప్లీజ్ ప్లీజ్ సంజయ్ ప్లీజ్ సంజయ్ ప్లీజ్. ఎవరు లోపలికి వచ్చాడు? ఎవరు ఆడు? ఎవరు రాలేదు. నేను మోనార్క్ నన్ను ఎవడు మోసం చేయలేడు. నేనే చదువుకుంటున్నా నాన్న. ముద్దు మీద కొడతా. ఎవడు? నేనే గట్టి. ఈ రోజు వీడు వచ్చాడు, తర్వాత వీక్ ట్యూన్ ఉంటాడు, వాడు ఆటో పెడతాడు, అందులో పాట పెడతాడు, తర్వాత నేను ఒప్పుకోవాలి. సంధ్య ప్లీజ్ క్యాష్ తిన్నావా? ఇన్నుడు కాదు మా ఏనాన్ని చంపిండు. 2 నిమిషాలు నేను చెప్పేది నువ్వు ప్లీజ్ సంధ్య. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. ఎవడే ఇంట్లోకి వచ్చాడు? నేను మోనార్క్ని. రేయ్ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడు? ఎవరు రాలే. వస్తే నాకు చెప్పు. ఎవడో ఇంట్లోకి వచ్చాడు? ఎవడు వాడు? ఎవరు రాలేదు నాన్న. రేయ్ ఎవరు రాలేదా? రాలేదు. వచ్చి నాకు చెప్పు. నిన్ను ఇలా కాదే ఇప్పుడే హైదరాబాద్ తీసుకెళ్తా. నువ్వు వస్తావా? అడో మా కొడుకు ఎటు పోతుండో ఏం చేస్తుండో ఇవ్వని తెలుస్తలేదు. మా అమ్మ డాడీ నీకోటి చెప్పాలి డాడీ. సంజయ్ కావాలనిపిస్తుంది డాడీ. అరే నాకు చిన్న డౌట్ రా, నీకు నీ ప్రాణం కావాలా సంధ్య కావాలంటే ఏం చెప్తావురా? డాడీ దేవుడు నీకు నీ చావు కావాలన్నా సంజయ్ కావాలంటే సంజయనే కావాలనుకున్నా డాడీ. పట్టుకునేటప్పుడు రోజ్ ఫ్లవరే పట్టుకున్నా డాడీ, కానీ గుచ్చుకుంటుంది డాడీ. ఒకవేళ నాన్న కావాలా సంధ్య కావాలంటే ఏం చెప్తావు? మా నాన్నకు కోడలుగా సంజయ్ రావాలని కోరుకుంటా డాడీ. నువ్వు మారవురా, నీ సంధ్య దానికి పోతావో ఏం చేసుకుంటా పో, నేను పోతున్నా. అరే పీటర్ పీటర్ ఏమైందిరా? అరే సంధ్య హైదరాబాద్ పోయిందంటరా. ఒకవేళ ఇంటికి వస్తే ఈ నంబర్ ఇయ్యండి రా, మర్చిపోకుండా. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో. అరే ఏంట్రా గణేష్ గారు ఏం చెప్పినా విన్నాడేంద్రా? హైదరాబాద్కి వెళ్ళిపోతా అంటాడేంద్రా? అరే ఎటైనా పోనీరా, వారు చెప్పినప్పుడు విన్నప్పుడు మనకెందుకురా? పడేసాయి. ఎట్లా చచ్చిపోయిండ్రా? చెప్పురా ఎట్లా చచ్చిపోయిండు? అయ్యో అయ్యో నేను అక్కనే ఉన్నారా, పక్కకే ఉన్నారా. యాక్సిడెంట్ అయినప్పుడు ఒకటి అడిగిండు ఎవరో పాపం చచ్చిపోయి. నేనే ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందే అని చెప్పినరా. అరే ఎవర్రా చిత్తుకొర్రి పెట్టింది? ఎవర్రా? ఈ చేతులతో నేనే పెట్టాను. అయ్యో వద్దురా గణేష్, చెప్పినా కదరా వద్దురా వద్దురా అని. సంజయ్ చచ్చిపోయిందా? మా డాడీ కాదా? మీ డాడీ కాదురా. రాజు డాడీ కాదురా, సూట్ పెట్టిన ఐరన్ చేసుకుందామని వీడికి ఎందుకు వచ్చింది? కాదు డాడీ, సంజయ్ చచ్చిపోయింది. నన్ను నువ్వైనా అనుకున్నా కదా డాడీ. ఈ సంజయ్ కాకపోతే ఇంకో సంజయ్ దాపోదాం. అరే కాదురా లవర్ రాది పోతే ఉందా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఫస్ట్ ఇంద్రజ మ్యామ్. ఇది చాలా సీరియస్ కాన్సెప్ట్, కానీ దాన్ని మీరు కామెడీ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. కానీ అందులో మీరు గెలిచారు. అందరం మేము నవ్వుకున్నాం. రాజు అయితే పర్ఫార్మెన్స్ ఇరగదీశారు. రాజు గుడ్ బాయ్స్. కృష్ణ భగవాన్ సార్. నిజమే, సీరియస్ సబ్జెక్ట్ ని మీరు ఇలా చేయడం అనేది విచిత్రంగానే ఉంది. అద్భుతంగా చేశారు మీరు అందరూ. రాజు అయితే ఎవరన్నా చూస్తే సినిమా వాళ్ళు మనకి డెఫినెట్ గా కమెడీనే కాదు వేరే వేరే క్యారెక్టర్స్ కూడా ఇస్తారు. అందరూ చాలా బాగా చేశారు. ఈటీవీ విన్ యాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.